భిక్షాంది మాకొచ్చి ఓట్లు అడిగిపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనావస్థ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతుంది తప్ప వాళ్ళకి ఓట్లు రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ టీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ లో చూస్తా ఉన్నాయి. కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరితారని బీజేపీ నాయకుడు గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. మంత్రులు, బీజేపీ నాయకులు, ఆంధ్ర నాయకుడైనటువంటి ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లినారంటే తెలంగాణలో బీజేపీకి సరైన నాయకత్వం లేదని, ఇక మా వల్ల కావట్లేదు కాబట్టి మీరైనా ఆంధ్ర నుంచి వచ్చి మాకు కొంత ఓట్లు వేయించని అడిగే పరిస్థితి నాకు కనబడతా ఉంది. యాజ్ టీజ్గా తెలంగాణలో 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. ఇలా అలాంటి వాతావరణం ఉంది. కారణం మేము ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజలు రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. సో మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ని వారు చెప్పే మాటల్ని నమ్మరు కాక నమ్మరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 90-95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. బీజేపీ ఉనికి ప్రమాదం ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు కనబడతా ఉంది. స్థానిక ఎన్నికల కోసం జాతీయ అధ్యక్షుని, జాతీయ నాయకులు పిలుచుకుంటా ఉన్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. జాతీయ స్థాయిలో పిలుచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే వారికి ప్రజల్లో ఎంత ఆదరణ అర్థమవుతా ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు వచ్చే అవకాశమే లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.